వెల్కమ్ బ్యాక్ టు మై ఛానల్. నేనేసరిగా అమ్మ చెప్పింది మేము ఇక్కడికి వచ్చాము. వెల్కమ్ బ్యాక్ టు పార్ట్ 2. అండ్ మేము కటిక సిద్ధేశ్వరం వచ్చాము. భైరవకోన తర్వాత డైరెక్ట్గా ఇక్కడికే వచ్చేసాము. ఎందుకంటే భైరవకోన వెళ్ళిన ప్రతి ఒక్కరు కటిక సిద్ధేశ్వరానికి వెళ్ళి ఇంటికి తిరిగి వెళ్తారు. ఎందుకంటే ఇక్కడ కాశీ మా డాడీ ఎక్కడ ఆపేశారంటే గుడికి 1 కిలోమీటర్ దూరంలో ఆపేశాడు. మాకైతే చాలా టైం పట్టింది. కిలోమీటర్ అంటే అంత టైం పట్టింది అనుకుంటున్నారా? కొండ కదా, కొంచెం పైకి ఉంది. సో మేము నడుచుకుంటూ వచ్చేటప్పటికి ఒక 10 to 15 minutes పట్టింది. రాగానే ఇక్కడ కోతి దర్శనం ఇచ్చింది మాకు. ఎక్కడో షాప్లో కవర్ కొట్టేసి పాపం బాగా చించుకొని తింటూ ఉంది ముచ్చటగా. అండ్ దాన్ని ఎవరో కొట్టారు పాపం, బ్లడ్ కారుతుంది సైడ్ హెడ్ మీద. ఇంకా మేము దర్శనానికి లోపలికి వచ్చేసాం. వెంటనే చాలా ఫాస్ట్గానే దర్శనం అయిపోయింది. కానీ నేను స్వామివారిని సరిగ్గా వీడియో తీయలేకపోయాను. అండ్ ఎందుకంటే అక్కడ పూజారి వారు మా సాయి చూస్తున్నారు, ఫోన్ పట్టుకొని వీడియో తీస్తున్నాను. సో నేను ఇంకా వీడియో సరిగ్గా తీయలేకపోయాను లోపల. అండ్ జనాలు కూడా కొంచెం ఉన్నారు గుడిలో. అండ్ బయటికి రాగానే ఇక్కడ గుడి మీద విగ్రహాలు ఉన్నాయి, బాగా చెక్కారు. అసలు చాలా బాగున్నాయి. ఒక స్టోరీ చూపిస్తున్నారు ఒక్కొక్క విగ్రహంలో. అండ్ ఇంకా దర్శనం అయిపోయిన వెంటనే మేము ఇంకా ఆకలి వేసేటప్పటికి ఇంకా అన్నదాన సత్రంలోకి వెళ్ళిపోయామన్నమాట. అన్నదాన సత్రంలో ఏంటంటే 20 items అన్నదానం చేశారు. మా డాడీ చూసారా, మా డాడీ ఎక్కడ పోయిన కుక్కను వదలడండి. మా నాన్న అయితే ఎక్కడ కుక్క కనిపించినా బిస్కెట్లు కొని వేసేస్తూ ఉంటారు. మీకు ముందు వీడియోలో చెప్పానుగా మా ఇంట్లో సింబా షాడో అని 2 కుక్క పిల్లలు ఉన్నాయని. పిల్లలు అంటే పిల్లలు కాదు, ఒకదానికి 8 years, అంటే షాడోకి 8 years అండ్ సింబాకి 5 years. అవి రెండు మాకు చాలా ప్రాణం అండి. అవంటే మాకు చాలా ఇష్టము. వాటిని వదిలి మేము ఎక్కడికి పోలేము. ఇంట్లో వదిలేసి వెళ్తే ఒకటే రచ్చ అసలకి. ఇక్కడ మా డాడీ వాళ్ళు వాటికి బిస్కెట్లు పెట్టారు కోతులకి. అండ్ ఇదిగోండి నేను చెప్పిన అన్నదాన సత్రం ఇదే. మేము ఉన్నప్పుడైతే చాలా మంది భోజనం చేస్తారు, అందుకే మేము భోజనం చేసేటప్పుడు వీడియో తీయలేకపోయాను. అంతా అయిపోయిన తర్వాత తీసాను. ఇప్పుడైతే ఎవరూ లేరు పెద్దగా. మేము ఉన్నప్పుడే చాలా మంది ఉన్నారు. ప్లేట్స్ కూడా వాళ్ళే ఇస్తారు, కానీ మనమే కడగాలి. చాలా మంచిది అది కూడా. అండ్ ఇక్కడ కనిపించిన కోతుల కల్లా మా దగ్గర బిస్కెట్ ప్యాకెట్లు ఇచ్చాము. అవి చాలా బాగా తీసుకొని తింటున్నాయి. చూడండి ఎంత ముద్దుగా తింటుంది అది. అది తినిందంతా బుగ్గలో దాచుకుంటుంది, చూసారా మీరు? అండ్ ఇది దాని పక్కనే ఇంకొక అన్నదాన సత్రం ఉంది. సో ఇక్కడ మా మావయ్య తిన్నారనమాట. మా మావయ్య మేము అటుపక్క వెళ్తే మా మావయ్య ఇటుపక్క వచ్చి తినేశాడు. ఇక్కడ కూడా బాగానే ఉంది అనేటప్పటికి మా మమ్మీ మా డాడీ కొంచెం ట్రై చేశారు, అదంతా పర్లేదు. ఇక్కడ చెప్పాను కదా మావయ్య ఇక్కడ వచ్చి భోజనం చేశారని. మేమంతా అక్కడ ఉంటే ఆయన ఇక్కడికి వచ్చి భోజనం చేశారు మమ్మల్ని చూసుకోకుండా. అండ్ ఇక్కడికి ఒకసారి వచ్చి చూసాము ఎలా ఉంది అని. ఇక్కడ కూడా బాగానే ఉంది. అండ్ మేము అంతా అయిపోయిన తర్వాత కింద గోశాల ఉందన్నమాట. సో నేను అందరూ వెళ్ళిపోతాను, నేను ఒకదాన్ని వెనకాల ఉంటాను. ఇంకా నేను కూడా గబగబా కిందకి వెళ్ళిపోయి ఇంటికి స్టార్ట్ అయిపోయాము. ఇంతటితో ఈ ట్రావెల్ బ్లాగ్ అయిపోయింది. ప్లీజ్ టు సబ్స్క్రైబ్. లవ్ యూ ఆల్. Bye bye. See you in the next video. Please to subscribe to my channel.